నమస్తే, వెల్కమ్ టు భారతీ న్యూస్. నేను సోను వెంకటేష్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఇందూరు నగరాభివృద్ధికి నిధులు కేటాయించాలి. నాగారం, దుబ్బా ప్రాంతాల్లో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను అర్హులకు కేటాయించాలి. నగర సమస్యలపై అసెంబ్లీలో గళం విప్పిన అర్బన్ ఎమ్మెల్యే ధంపా. బాన్సువాడ కాంగ్రెస్ నేతల మధ్య కుదరని సయోధ్య. రెండు వర్గాల మధ్య కొనసాగుతున్న మాటల యుద్ధం. ఏనుగును ఏకాకిగా చేయడంతో ఎమ్మెల్యే పోచారంపై ప్రతి విమర్శలు చేసిన సొంత పార్టీ నేతలు. ఆక్రమణదారులకు అక్రమంగా విద్యుత్ కనెక్షన్లు. కరెంటు మీటర్ల సహాయంతో ప్రభుత్వ స్థలాలకు ఎసరు. నిబంధనలకు విరుద్ధంగా రేకుల షెడ్లకు విద్యుత్ సరఫరా చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న జనం. బోధన్ పట్టణానికి విచ్చేసిన ప్రముఖ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు విద్యార్థులకు మార్గనిర్దేశం, చదువుతో పాటు క్రమశిక్షణ అలవర్చుకోవాలని ఉద్బోధ. భీమ్గల్లో ముదురుతున్న ఇసుక మాఫియా వివాదం. ప్రశ్నించిన వారిపై దాడులకు దిగడాన్ని వ్యతిరేకించిన గులాబీ శ్రేణులు నిందితులను అరెస్టు చేయాలని నిరసన. ఇందూరు సమస్యలపై అసెంబ్లీలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా గళమెత్తారు. ఎమ్మెల్యేలు ప్రజలకు ప్రతినిధులని, ఓడిపోయిన వారు కాదని స్పష్టం చేశారు. నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలో పేరుకుపోయిన సమస్యలను ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ అసెంబ్లీ సమావేశంలో ఏకరువు పెట్టారు. ఎమ్మెల్యేలు ప్రజలకు ప్రతినిధులని, ఓడిపోయిన వారు కాదని ధ్వజమెత్తారు. ప్రజలు సమస్యలపై తమని అడుగుతారని, తను ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుండి తన నియోజకవర్గం అభివృద్ధికి ఒక్క రూపాయి వచ్చిన పాపాన పోలేదని, కనీసం 100 మీటర్ల రోడ్డు వేసిన దాఖలాలు లేవని అన్నారు. ఇందూరు అర్బన్ నియోజకవర్గం పైన ఎందుకు వివక్ష అని నిలదీశారు. కొడంగల్ నియోజకవర్గంలో 10% నిధులు తమ నియోజకవర్గానికి ఇచ్చినా ఇందూరు నగరం బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతోందని, తన నియోజకవర్గంలో రోడ్స్, డ్రైనేజీ వ్యవస్థలు సరిగా లేక ప్రజలందరూ నానా ఇబ్బందులు పడుతూ కాలు బయట పెట్టలేని పరిస్థితి ఉందని, రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా తమ నగర ప్రజల గోసను అర్థం చేసుకుని ఇందూరు నగరాభివృద్ధికి సరిపడా నిధులు కేటాయించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అర్బన్ నియోజకవర్గంలోని నాగారంలో 396, బైపాస్ రోడ్డులో 252 చాలని సంఖ్యలో ఇళ్లు నిర్మించి వాటిని అర్హులైన వారికి కేటాయించకపోవడంతో శిథిల అవస్థలో ఉన్నాయని అన్నారు. గత ప్రభుత్వం ఇష్టానుసారంగా జీవోకు వ్యతిరేకంగా ఎంపిక చేసిన లిస్ట్ రద్దు చేసి నిజమైన అర్హులకు ఇండ్లు కేటాయించాలని కోరారు. నేను ఏదైతే మంత్రి గారికి వివరణ డీటెయిల్స్ ఇచ్చినో దాని గురించి ఐటీ ఫండ్ ఖర్చు పెట్టాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను అధ్యక్ష. ఇక రోడ్ల విషయానికి మా నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గం వస్తే గత 8 నెలల నుంచి ఏం జరిగిందంటే, ప్రభుత్వం మారిన తర్వాత స్పెషల్ ఫండ్ ఆగిపోయింది, టఫ్ ఐడీస్ ఫండ్ ఆగిపోయింది. ఇప్పటి వరకు 8 నెలల్లో 100 మీటర్ల కొత్త రోడ్డు కూడా పడలేదు అధ్యక్ష. నిజామాబాద్ మున్సిపాలిటీ విషయం పరిస్థితి ఇది. ఇక డ్రైనేజ్ వ్యవస్థ కానీ, రోడ్ల విషయం కానీ, స్టామ్ వాటర్ కానీ, పార్కింగ్లు కానీ వ్యవస్థలు సరిగా లేక ప్రజలందరూ నానా ఇబ్బందులు పడుతూ కాలు బయట పెట్టలేని పరిస్థితి వర్షాకాలంలో అధ్యక్ష. కొన్ని నియోజకవర్గాల్లో కేటాయించిన నిధుల్లో కేవలము 10% ఇచ్చిన మా ఇందూరు నగరం బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతుంది అధ్యక్ష. ఏదైతే ముఖ్యమంత్రి గారి కొడంగల్కి ఇచ్చిన నిధులు మాకు 10% ఇస్తే కూడా చాలా అధ్యక్ష. నిజామాబాద్ బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతుంది అధ్యక్ష. ఇక అదేవిధంగా గత ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇదంతా కూడా ముఖ్యమంత్రి గారు వర్ణించి చెప్పిన డబుల్ బెడ్రూమ్లు 400 డబుల్ బెడ్రూమ్లు రెడీ అయిపోయి, అంటే మొత్తం పూర్తయిన 3 సంవత్సరాల అధ్యక్ష
ఇప్పుడు అవి శిథిలావస్థకు చేరుతూ ఉన్నాయి. అదేవిధంగా 295 డబుల్ బెడ్రూమ్లో 80% వరకు పూర్తయింది. వాటిని పూర్తి చేసి గతంలో ఏదైతే డ్రా సిస్టమ్ ద్వారా ప్రజలకు తెలియకుండా లోపల డ్రా సిస్టమ్ అంటే నామ్స్కు కాకుండా, నామ్స్ పద్ధతి కాకుండా ఇప్పుడు ప్రజల మధ్యన ఏదైతే రిజర్వేషన్ ఉందో ఆ విధంగా ఈ డబుల్ బెడ్రూమ్లు సుమారు 665 ఇండ్లు ప్రజలకు కేటాయించాలని నేను మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా అధ్యక్ష. అదేవిధంగా నిజామాబాద్ జిల్లాలో ఎంతోమంది చదువుకున్న యువత ఉపాధి అవకాశాలు లేక గల్ఫ్ దేశాలకు పోతున్నారు అధ్యక్ష. గత ప్రభుత్వం 45 కోట్ల బడ్జెట్తో నిర్మించిన ఐటీ హబ్ పరిస్థితి ఇప్పుడు ఎట్లా ఉందంటే 680 సిట్టింగ్ సామర్థ్యం ఉన్న ఐటీ కంపెనీలు ఐటీ హబ్లో సగం కూడా 260 సిట్టింగ్ కెపాసిటీ ఫుల్ఫిల్ అయింది. దాంట్లో ఐటీ కంపెనీలకు సగానికి పైగా ఖాళీగా ఉన్నాయి అధ్యక్ష. కారణం ప్రముఖ ఐటీ కంపెనీలు లేకపోవడమే అధ్యక్ష. గౌరవ మంత్రి శ్రీధర్ బాబు గారికి మీ ద్వారా కోరుతున్నా, మా జిల్లాలో ఐటీ హబ్ పైన ప్రత్యేక దృష్టి పెట్టి లీడింగ్ ఐటీ కంపెనీలు తీసుకొచ్చి అభివృద్ధి చేసి మా నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలని మీ ద్వారా మంత్రి గారిని కోరుతా ఉన్నా అధ్యక్ష. ఇందూరు నగరంలో ఊర పండుగను ప్రజలు అంగరంగ వైభవంగా ప్రశాంతంగా నిర్వహించారు. ఊర పండుగలో పాల్గొన్న ప్రజలతో పాటు పోలీస్ శాఖ, వివిధ శాఖల అధికారులు, సిబ్బందికి సర్వ సమాజ్ కమిటీ ప్రధాన కార్యదర్శి బంటు రాజేశ్వర్, ఉత్సవాల కన్వీనర్ రామర్తి గంగాధర్లు కృతజ్ఞతలు తెలిపారు. జిల్లా కేంద్రంలో ఈ నెల 28న ఆదివారం రోజు ఊర పండుగను సర్వ సమాజ్ ఆధ్వర్యంలో ఎలాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా ప్రజలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కమిటీ ప్రధాన కార్యదర్శి బంటు రాజేశ్వర్, కన్వీనర్ రామ్మూర్తి గంగాధర్ మాట్లాడుతూ, గత 2 నెలల నుంచి ఊర పండుగ నిర్వహణపై దృష్టి సారించి అన్ని కులాలను ఐక్యం చేసి ఊర పండుగను నిర్వహించేందుకు సిద్ధమయ్యామని వారన్నారు. పాత విగ్రహాల చోట గ్రామ దేవతల ఆలయాల్లో నూతన విగ్రహాలను ఏర్పాటు చేయడానికి వడ్లదాతి వద్ద 14 గుడిలకు సంబంధించిన దేవతా విగ్రహాలను తయారు చేయించారు. బండారు పోసిన అనంతరం కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ నెల 28వ తేదీ ఆదివారం రోజున ఉదయం సిర్నాపల్లి గడి నుండి దేవతా విగ్రహాలను డప్పు వాయిద్యాల మధ్య, పోతరాజుల విన్యాసాల మధ్య ఖిల్లా వద్ద గల తేలుమైసమ్మ గద్దెపైకి తీసుకెళ్లి ప్రతిష్ఠించారు. అనంతరం అన్ని రాజకీయ నాయకులతో పాటు అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి మొక్కులు తీర్చుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా జిల్లా పోలీస్ శాఖతో పాటు అన్ని శాఖల అధికారులు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా కృషి చేశారని, అందుకు వారికి ధన్యవాదాలు తెలుపుతున్నట్లు చెప్పారు. ఈ ఊర పండుగకు నగర ప్రజలతో పాటు జిల్లా నుండి అధిక ప్రాంతాల నుండి ప్రజలు ఊర పండుగను వీక్షించేందుకు తరలి వచ్చారు. అన్ని కులాలు కలిసిమెలిసి ఐక్యంగా ఉండి ఈ పండుగను విజయవంతం చేశారని, అందుకు సహకరించిన వారందరికీ కమిటీ ప్రధాన కార్యదర్శి బంటు రాజేశ్వర్, కన్వీనర్ రామ్మూర్తి గంగాధర్లు కృతజ్ఞతలు తెలిపారు. సైడ్ పోతాయి చాలా మామిడి కట్టెతోటి దేవతలను తయారు చేయించి ఇచ్చేస్తాం. మరి ఏమంటే మస్తు జోరున్నది పసుపు బట్టలు ఎప్పుడు ప్రతి సంవత్సరం ఊరిని చల్లగా ఉంచుకోవాలా, పశువులు చల్లగా ఉండాలా, పిల్ల పాపలు చల్లగా ఉండాలా, మంచి వర్షాలు పడాలా, మంచిగా అంత సస్యశ్యామలంగా ఉండాలని కోరుకుంటున్నాం. మరి అట్లనే మా పబ్లిక్ కూడా నువ్వు ఒకసారి ఊరవాళ్ళ శుభాకాంక్షలు చెప్తారు. మస్తు అదే ఊరు పండుగ నిజామాబాద్ ప్రజలకు శుభాకాంక్షలు చెప్తున్నాను. అందరు సహకరించినందుకు సర్వ సమాజ్ తరపున నేను ప్రధాన కార్యదర్శిని బంటు రాజేశ్వరు, ఇక్కడ ఊరు పండుగ కన్వీనరు రామర్తి గంగాధర్ గారు, మేము చాలా దీన్ని చాలా మంచి అరేంజ్మెంట్ చేశాము. మరి ప్రజలు కూడా మాకు సహకరించారు. బాన్స్వాడ కాంగ్రెస్లో ముసలం నెలకొంది. 3 నేతలు 2 వర్గాలుగా చీలిపోగా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం ఆ పార్టీకి తలనొప్పిగా మారుతోంది. ఎమ్మెల్యే పోచారం తన తనయుల కాంట్రాక్టు బిల్లుల కోసమే పార్టీ మారారని ఏనుగు వర్గీయులు విమర్శించడం చర్చనీయాంశంగా మారింది.
బాన్సువాడ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఏనుగు రవీందర్ రెడ్డి వర్గీయులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ శ్రేణులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ నేత ఏనుగు రవీందర్ రెడ్డికి అనుకూలంగా నినాదాలు చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాష్ట్ర ఎంపీటీసీల ఫోరం మాజీ అధ్యక్షులు యలమంచిలి శ్రీనివాసరావు మాట్లాడుతూ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి నియోజకవర్గ అభివృద్ధి కోసం, రైతుల సంక్షేమం కోసం పార్టీ మారుతున్నట్లు చెప్పడం పచ్చి అబద్ధమని అన్నారు. కేవలం ఆయన కొడుకులు చేసిన కాంట్రాక్టు పనులకు సంబంధించిన బిల్లులు మంజూరు చేయించుకోవడం కోసమే పార్టీ మారారని ఆరోపించారు. నియోజకవర్గంలో కాంట్రాక్టు పనులు చేసిన మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, కాంట్రాక్టర్లు బిల్లులు రాక అప్పుల పాలవుతుండగా ఆయన పట్టించుకోవడం లేదని అన్నారు. ఎమ్మెల్యే పోచారం ఆయన తనయుల కోసమే పార్టీ మారి 5,35,00,000 బిల్లులు మంజూరు చేసుకున్నారని తెలిపారు. ఇకనైనా పోచారం శ్రీనివాసరెడ్డి అబద్ధాలు చెప్పడం మానుకోవాలని హితవు పలికారు. స్వలాభం కోసం పార్టీలో వర్గ విభేదాలు సృష్టించి కార్యకర్తలను అయోమయానికి గురి చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. ఈ సమావేశంలో కాంట్రాక్టు బిల్లులకు సంబంధించిన వివరాలను వెల్లడిస్తూ ఫ్లెక్సీని ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాసాని శ్రీనివాసరెడ్డి, గంగాధర్ దేశాయ్, శివరాజ్ దేశాయ్, హన్మాళ్లు, కమలాకర్ రెడ్డి, మంత్రి గణేష్ ప్రతాప్ సింగ్ రాథోడ్, శ్రీనివాస్ యాదవ్, సాయిలు, దశరథ్, వెంకటరెడ్డి, వాహిద్ హుస్సేన్, అమృత్ రెడ్డి, రాంబాబు, చందర్ నాయక్, బౌడి శ్రీను, దత్తు, దేవేందర్ తదితరులు పాల్గొన్నారు. నేను మీకోసం పార్టీ మారినాను చెప్పారు శ్రీనివాస్ రెడ్డి గారు. మరి 4వ తారీఖు నాడు పొందినటువంటి 5,30,00,000 చెక్కు మీ కుమారుకు సంబంధించింది. మీరు రాజకీయ లబ్ధి కోసం కాంట్రాక్టుల చెల్లింపుల కోసం వచ్చింది కాదని మేము అడుగుతాం. వాస్తవాలు ఒక రకంగా ఉంటే మీరు మాట్లాడే పద్ధతి ఒక రకంగా, మీ వ్యవహారం ఒక రకంగా చేస్తూ మీరు గతంలో బీఆర్ఎస్ పార్టీలో, తెలుగుదేశం పార్టీలో మీకు నచ్చినట్టు వ్యవహరించడం, కానీ కాంగ్రెస్ పార్టీలో అటువంటి పద్ధతి నడవదు అని చెప్పి చెప్తాను. ఆశా వర్కర్ల సమస్యల పరిష్కారానికై చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి నూర్జహాన్ పిలుపునిచ్చారు. అసెంబ్లీ సమావేశాలలో సమస్యలను పరిష్కరించాలని ఆమె డిమాండ్ చేశారు. నగరంలోని సిఐటియు జిల్లా కార్యాలయంలో ఆశా వర్కర్ల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి నూర్జహాన్ మాట్లాడుతూ ఆశా వర్కర్స్ యూనియన్ సిఐటియు రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఆశా సమస్యలు పరిష్కరించాలని జూలై 30న చలో హైదరాబాద్ కోటిలోని కమిషనర్ కార్యాలయం ఎదుట జరిగే ధర్నా నిర్వహిస్తున్నామని అన్నారు. ఆశా వర్కర్స్ యూనియన్ సిఐటియు రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఆశాల సమస్యలు పరిష్కరించాలని జూలై 30న చలో హైదరాబాద్ కోటిలోని కమిషనర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమానికి ఆశా వర్కర్లు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని ఆమె కోరారు. చలో హైదరాబాద్కు సంబంధించి డిఎంహెచ్ఓకు వినతి పత్రాన్ని అందజేశారు. ఆశా వర్కర్లకు ఫిక్స్డ్ వేతనం 18,000 రూపాయలు ఇవ్వాలని, ఉద్యోగ భద్రత, ఈఎస్ఐ, పిఎఫ్ సౌకర్యం, జీవితంలో సగం పింఛన్ వారసత్వం కొనసాగించాలని ఆమె అన్నారు. కరోనా మహమ్మారిలో ఆశా వర్కర్లు తమ ప్రాణాలను పణంగా పెట్టి ప్రజలందరికీ సేవలందించారని ఆమె గుర్తు చేశారు. సేవలను గుర్తించి ఆశా వర్కర్లకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీని అమలు చేయాలని ఆమె డిమాండ్ చేశారు. సమస్యల పరిష్కారానికే జూలై 30న చలో హైదరాబాద్ ఆశా వర్కర్లు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో రేణుక, సుకన్య, స్వప్న, లలిత, సుజాత, శోభ, రేవతి, దివ్య, సాహిర, హర్ష, రేణుక, ఇంద్ర, సిహెచ్ నర్సా తదితరులు పాల్గొన్నారు. ఆశా వర్కర్ల సమస్యల పైన జూలై 30 తారీఖు నాడు చలో హైదరాబాద్ ఉంటుంది. ఆశా వర్కర్లు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలన్నదే ఆశా వర్కర్లకు సిఐటి జిల్లా కమిటీ నుండి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఆశా వర్కర్లకు కనీస వేతనాలు ఇవ్వాలని, అదేవిధంగా ఫిక్స్డ్ వేతనం 18,000 అమలు చేయాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, ఈఎస్ఐ, పిఎఫ్ సౌకర్యం కల్పించాలని, అదేవిధంగా వారసత్వం కొనసాగించాలని, దాంతో పాటు
జీతంలో సగం పింఛన్ ఇవ్వాలనేదే. ఆరోగ్యం సమస్యలు వస్తే ప్రభుత్వమే బాధ్యత తీసుకొని వాళ్ళకి నెరవేర్చాలనేదే సిఐటిగా డిమాండ్ చేస్తాము. అసెంబ్లీ సమావేశాలలో బడ్జెట్లలో ఆశాల గురించి కానీ కార్మికుల గురించి కానీ ఎక్కడ చర్చించలేదు, ఎక్కడ మాట్లాడట్లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం ఆశాల సమస్యల మీద బడ్జెట్ సమావేశాలలో బడ్జెట్ కేటాయించాలనేదే సిఐటిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. యోగా సాధన ద్వారా మన శరీరాన్ని ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉందని మాజీ మున్సిపల్ చైర్మన్ మరియు ట్రస్ట్ చైర్మన్ ముక్కా దేవేందర్ గుప్తా సూచించారు. ముఖ్యంగా నేటి పరిస్థితులలో విద్యార్థులు యువకులు యోగాకు అత్యంత ప్రాముఖ్యత ఇవ్వాలని హితవు పలికారు. యోగా గురించి సాధకులు వారికి విశ్లేషించాలని అన్నారు. ఇందూరు నగరం సుభాష్ నగర్లోని దయానంద్ యోగా కేంద్రంలో ఆదివారం నాడు గురు పూజోత్సవం జరిగింది. కార్యక్రమానికి ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి యోగా గురువు రాఘవ దీక్షితులు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన మాజీ మున్సిపల్ చైర్మన్ మరియు ట్రస్ట్ చైర్మన్ ఎం దేవేందర్ గుప్తా మాట్లాడుతూ యోగా చేసి మన శరీరాన్ని ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉందని అన్నారు. విద్యార్థులు యువకులు యోగా ప్రాముఖ్యత గురించి తెలుసుకోవాలని అన్నారు. దయానంద్ యోగా సెంటర్లో ఉచిత యోగా శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారని ప్రతి ఒక్కరూ యోగా సాధన చేయాలని ఆయన అన్నారు. ఉచిత యోగా నేర్పిస్తున్న యోగా గురువు రామచందర్కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన యోగా కేంద్రం డైరెక్టర్ రామచందర్ మాట్లాడుతూ యోగా కేంద్రం ఏర్పడటానికి సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. నిజామాబాద్లో యోగా కేంద్రాన్ని ప్రారంభించిన ఆది గురువు రాఘవ దీక్షితులు కృతజ్ఞతలు తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో అతిథులుగా హాజరైన యోగా గురువులు జైకిషన్ ప్రభాకర్లు మాట్లాడుతూ దయానంద్ యోగా కేంద్రం యోగా టీచర్స్ అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఉచితంగా యోగా నేర్పడమే కాకుండా యోగా సెంటర్ నిర్వహించడం అభినందనీయమని అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో యోగా గురువులు రుక్మన్ రావు, గురుపాదం, భూమాగౌడ్, రెడ్ క్రాస్ సొసైటీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు తోట రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి బుడగలు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజాం. వెల్కమ్ బ్యాక్. ప్రతి ఒక్కరికి విద్య భవిష్యత్తుకు దారి చూపుతోందని గురువులు బోధించే అంశాలపై శ్రద్ధాసక్తులు కనబర్చాలని ప్రముఖ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు అన్నారు. విద్యార్థులు క్రమశిక్షణతో మెదులుతూ సమాజంలో గుర్తింపు పొందేలా మాట తీరును అలవర్చుకోవాలని ఆయన ఉద్బోధించారు.
బోధన్ పట్టణంలోని విజయసాయి ఉన్నత పాఠశాలలో విలువలతో కూడిన విద్య అనే అంశంపై చాగంటి కోటేశ్వరరావు ప్రవచన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన చాగంటికి విద్యార్థులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన ప్రవచనాలు వినిపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు వినయంతో విద్య నేర్చుకోవాలని అన్నారు. వినయం లేని విద్య ప్రాణం లేని శరీరం వంటిదని చెప్పారు. అదేవిధంగా మాట తీరు మన ప్రవర్తనను ప్రతిబింబిస్తోందని, మన మాటతోనే మనిషి విలువ పెరుగుతోందని పేర్కొన్నారు. మన మాట తీరు మరణించాలనే వ్యక్తిని కూడా బ్రతికిస్తోందని అన్నారు. మాట తీరు సరళంగా ఉండాలని చాగంటి కోటేశ్వరరావు విద్యార్థులకు సూచించారు. గురువులను గౌరవిస్తూ క్రమశిక్షణ అలవర్చుకుంటే భవిష్యత్తులో ఉన్నత స్థానానికి చేరుకోవచ్చని సూచించారు. ఈ కార్యక్రమంలో బోధన మున్సిపల్ చైర్పర్సన్ తూము పద్మ శరత్ రెడ్డి, పాఠశాల యాజమాన్యం చక్రవర్తి మోహన్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. అక్రమంగా ఇసుక తరలించడమే గాక దాడికి పాల్పడిన నిందితులను అరెస్టు చేయాలని భీమ్గల్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. ఇసుక అక్రమ వ్యాపారాన్ని తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. భీమ్గల్ పట్టణ కేంద్రంలోని సుమంగళి చౌరాస్తా వద్ద బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఇసుక మాఫియా దాడి ఘటనలో నిందితులను అరెస్టు చేయాలని రాస్తారోకో చేశారు. స్థానిక ఎస్ఐ హరిబాబు అక్కడికి చేరుకొని బీఆర్ఎస్ నాయకులకు సర్ది చెప్పి నిందితులను త్వరలోనే అరెస్టు చేస్తామని హామీ ఇవ్వటంతో వారు నిరసనను విరమించారు. ఈ ధర్నాలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు దోనకంటి నర్సయ్య, మాజీ ఎంపీపీ ఆర్మూర్ మహేష్, మాజీ జెడ్పీటీసీ చౌట్పల్లి రవి, ఇతర నాయకులు శర్మన్ నాయక్, కవితా గంగాధర్, మూత లింబాద్రి, పతని లింబాద్రి, సతీష్ తదితరులు పాల్గొన్నారు.
పెట్టుకుంటే మమ్మల్ని మా మీద దౌర్జన్యం చేస్తున్నారు తప్ప వాళ్ళని పట్టుకుంటామనే స్పష్టమైన హామీ మాకు ఇవ్వడం లేదు. ఖచ్చితంగా ఈ రోజు మేము మా భీమగల్ మండల కేంద్రం బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము హెచ్చరిక జారీ చేస్తున్నాము. వాళ్ళని ఈ 2 రోజుల్లో పట్టుకొని అరెస్ట్ చేయకపోతే దీన్ని ఖచ్చితంగా కాన్స్టిట్యున్సీ లెవెల్లో కావచ్చు, జిల్లా లెవెల్లో కావచ్చు పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం అనేది మాత్రం చేస్తామని చెప్పేసి చెప్తున్నాము. ఖచ్చితంగా ఎవరైతే నిందితున్నారో వాళ్ళని అరెస్టు చేయాల్సిందే. వాళ్ళని చేయడం మా నాయకుడు ప్రశాంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఖచ్చితంగా రాబోయే 2-3 రోజుల్లో కావచ్చు ఖచ్చితంగా పెద్ద ఎత్తున ధర్నా చేస్తామని చెప్పేసి చెప్తున్నాము. ఇదే హెచ్చరిక చేస్తున్నాం కాంగ్రెస్ నాయకులకు. కాంగ్రెస్ పార్టీ వారికి ఎవరైతే నిందితున్నారో వాళ్ళకి సహకరిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి చెప్తున్నాము, ఇది మంచి పద్ధతి కాదు. ఇది ప్రజలకు మీరు ఏం చెప్తున్నారు, ఇది ప్రజలందరూ అర్థం చేసుకుంటున్నారు. ఖచ్చితంగా మీరు వాళ్ళకు సహకరించుడు, వాళ్ళను అరెస్ట్ చేయకుండా ఆపుడు ఇది మాత్రం పద్ధతి కాదని చెప్పేసి అంటున్నాము. వాళ్ళని అరెస్ట్ చేయడం ఈ 2-3 రోజులలో మళ్ళా పెద్ద ఎత్తున ఇదే సుమంగళి చౌరస్తాలో భీమగల్ మండల కేంద్రంలో ధర్నా అనేది పెద్ద ఎత్తున చేస్తాం. ఖచ్చితంగా వాళ్ళ అరెస్ట్ కావాల్సిందే, వాళ్ళు రిమాండ్ కావాల్సిందే. వాళ్ళు కాని ఎడల మా పోలీసులు మమ్మల్ని అరెస్ట్ చేసినా సరే కానీ వాళ్ళని మాత్రం అరెస్ట్ చేయక మా ఉద్యమం మాత్రం. విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో ఓ కుటుంబంలో తీరని వేదనను నింపింది. ఇళ్లు పూర్తిగా దగ్ధమవ్వడంతో బాధితులు నిరాశ్రయులుగా మారారు. ఆ నిరుపేద కుటుంబం ఆపన్న హస్తం కోసం వేచి చూస్తోంది. కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండలం వీరాపూర్ గ్రామంలో అజ్మత్ అనే వ్యక్తి రేకుల ఇల్లు షార్ట్ సర్క్యూట్తో దగ్ధమైంది. ఇంట్లో ఉన్న వస్తువులన్నీ కాలి బూడిదయ్యాయి. ఈ ప్రమాదంతో ఆ పేద కుటుంబం రోడ్డున పడింది. అజ్మత్ తన కుటుంబంతో కలిసి తాత్కాలికంగా ప్రభుత్వ పాఠశాల గదిలో తలదాచుకుంటున్నారు. ఆర్థిక సాయం కోసం ఆ కుటుంబం ఎదురు చూస్తోంది. ఆ నిరుపేద కుటుంబాన్ని చూసి స్థానికులు ఆవేదనకు గురయ్యారు. ప్రభుత్వం నిరుపేద కుటుంబాన్ని ఆదుకోవాలని కోరుతున్నారు. ఇక పెద్దవారు స్కూల్ సర్పంచ్ వాళ్ళకు అడిగితే స్కూల్లో ఉండండి మీరు అని చెప్పారు. పెద్ద మనుషులు పెద్ద ఊర్లు వాళ్ళు మా భార్యకు పిల్ల అబ్బాయి బాబుకు బాలేకుండా హాస్పిటల్లో జాయిన్ చేసి తీసుకొచ్చాం. మషిన్ దాకంటే ఇట్లా ఇంట్లో అగ్గి మండుతున్నది షార్ట్ సర్క్యూట్లో. బట్ వచ్చిన దాకంటే మొత్తం అగ్గి మొత్తం అంటుకున్నాం మొత్తం దానికి. ఇక ఏం చేసామంటే ఇక కష్టం చేసి తినదాకా వెళ్ళదు. అట్లా గరీబ్ వాళ్ళము పరిస్థితి ఎట్లా వచ్చింది, బాగా ఇది అయింది. మన వీరాపూర్ దుబ్బాకు అజ్మత్ అని నేను మిర్జాపూర్ గ్రామం వీరాపూర్ దుబ్బా. ఈ పిల్లవాడు చాలా అజ్మత్, చాలా గరీబ్. ఆయనకు కష్టం చేసిన దాకా ఇల్లు వెళ్ళది అయినది. ప్రస్తుతానికి వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళాటుండే పిల్లల్ని చూపడానికి. వాళ్ళు హాస్పిటల్కి వెళ్తే వచ్చిందాక కరెంట్ షార్ట్ కలిగి వాళ్ళ ఇల్లు కొద్దిగా కాలిపోయింది, మొత్తం కాలిపోయింది. వాళ్ళ పరిస్థితి ఘోరం ఉంది. మన వీరాపూర్ దుబ్బకాడ మిర్జాపూర్ రూమ్ ఇచ్చారు వాళ్ళకు ఉండడానికి. ప్రస్తుతానికి గ్రామస్తులు వాళ్ళకు ఏం కూడా దిక్కు లేదు. వాళ్ళకు ఎంతో కొంత సహాయం చేయాలని కోరుతున్నాను. అయితే వాళ్ళకు కష్టం చేసిన దాకా ఇల్లు గడవది. అయినా ఏదో కూరగాయలు అమ్ముకుంటా, ఏదో చేసుకుంటా, ఏదో పని చేసుకుంటా బతకాటింపము అవి అన్నది. ఇల్లు పరిస్థితి ఘోరం ఉన్నది. వాళ్ళది ఏ కష్టం చేసిన దాకా ఇల్లు వెళ్ళది. నిబంధనలు పాటించకుండా ట్రాన్స్కో అధికారులు రేకుల షెడ్డుతో నిర్మించిన పాన్కోకాల మాదిరి షెడ్లకు మీటర్లు మంజూరు చేస్తున్నారు. ఇంటి కోసం మీటర్ కావాలంటే తిప్పుకునే సిబ్బంది వీరికి ఏ విధంగా మీటర్ కనెక్షన్లు ఇస్తున్నారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జిల్లా కేంద్రంలో ట్రాన్స్కో సిబ్బంది ఇష్టానుసారంగా మీటర్ కనెక్షన్లు ఇస్తుండటంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నగరంలోని అర్సాపల్లి బైపాస్ రోడ్డుతో పాటు నగరంలో అనేక చోట్ల రేకుల షెడ్లతో నిర్మించిన డబ్బా దుకాణాలకు మీటర్ కనెక్షన్లు ఇస్తున్నారు. ఈ విషయం ఉన్నతాధికారులకు తెలుసో లేదో కానీ సిబ్బంది మాత్రం ఆమ్యామ్యాలు తీసుకొని మీటర్ కనెక్షన్లు ఇష్టానుసారంగా మంజూరు చేస్తున్నారని ప్రజలు మండిపడుతున్నారు. బైపాస్ రోడ్లో స్తంభం నుండి కరెంటును తమ రేకుల షెడ్లో ఉపయోగిస్తున్నారు. వాటికి మీటర్ కనెక్షన్లు ఉన్నాయా లేదా తెలియదు. లేక దొంగతనంగా కరెంటు వినియోగిస్తున్నారేమోనని ప్రజలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై జిల్లా ట్రాన్స్కో ఎస్సీ రవీందర్ స్పందించి కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
రాష్ట్ర బడ్జెట్ను సవరించి విద్యారంగానికి 30% నిధులు కేటాయించాలని, జాబ్ క్యాలెండర్ను విడుదల చేయాలని పీడీఎస్యు పీవైఎల్ నాయకులు రాజేశ్వర్ సత్యం ప్రభుత్వాన్ని కోరారు. ఈ నెల 31న చలో అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని విద్యార్థులకు, యువతకు పిలుపునిచ్చారు. నగరంలోని కోటగలిలో గల నీలం రామచంద్రయ్య భవన్లో పీడీఎస్యు పీవైఎల్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో పీడీఎస్యు జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నారపు రాజేశ్వర్, పీవైఎల్ జిల్లా అధ్యక్షుడు వనమాల సత్యం మాట్లాడుతూ విద్యారంగాన్ని గాడిలో పెట్టేందుకు కనీసం 15% నిధులు కేటాయిస్తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో హామీ ఇచ్చి మాట తప్పిందని అన్నారు. రాష్ట్ర బడ్జెట్లో కేవలం 7.3% నిధులు మాత్రమే కేటాయించాలని చెప్పారు. పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్లను విడుదల చేయాలని, జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఉద్యోగాల ఖాళీలపై అసెంబ్లీలో స్పష్టమైన ప్రకటన చేయాలని, విద్యాశాఖకు మంత్రిని నియమించాలని డిమాండ్ చేశారు. యూనివర్సిటీలకు రెగ్యులర్ వీసీలను నియమించాలని, ప్రభుత్వ వైద్యశాలలో మౌలిక సదుపాయాలు కల్పించి అంటువ్యాధులు వ్యాప్తి చెందకుండా చర్యలు చేపట్టాలని కోరారు. ఈ సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 31న అసెంబ్లీని ముట్టడించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్యు జిల్లా సహాయ కార్యదర్శి ప్రిన్స్, పీవైఎల్ జిల్లా ఉపాధ్యక్షులు బండమీద నర్సయ్య, పీవైఎల్ సహాయ కార్యదర్శి తంకడి భాస్కర్, పీడీఎస్యు నగర నాయకులు నిఖిల్, పీవైఎల్ రాజు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర బడ్జెట్లో మొన్న విద్యారంగానికి తక్కువ నిధులే కేటాయించడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళ ఎన్నికల్లో మేనిఫెస్టోలో విద్యారంగానికి కనీసం 15% నిధులు కేటాయిస్తామని చెప్పి మళ్ళీ అసెంబ్లీ సమావేశాల్లో కేవలం 7.3% ఈరోజు కేటాయించినటువంటి పరిస్థితి ఉన్నది. గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు కేటాయించిన బడ్జెట్కు ఈ బడ్జెట్కు ఎటువంటి కూడా తేడా లేదు. అదేవిధంగా జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని వాళ్ళ మేనిఫెస్టోలో చెప్పింది. మొన్నటి వరకు కూడా అసెంబ్లీ సమావేశాల్లో ఒక స్పష్టమైన జాబ్ క్యాలెండర్ను పెడతామని చెప్పేసి పెట్టకపోవడం చాలా దుర్మార్గం. అదేవిధంగా నిరుద్యోగుల సమస్యలపైన మాట్లాడతారని చెప్పేసి మాట్లాడడం లేదు. ఇట్లా అనేక సమస్యలు ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. రెగ్యులర్ వీసీలను ఇప్పటి వరకు కూడా నియమించినటువంటి పరిస్థితి ఉన్నది. విద్యారంగం మొత్తం కూడా కుంటుపడిపోయింది. ఎక్కడ కూడా డెవలప్మెంట్ ఈరోజు జరగనటువంటి పరిస్థితి ఉన్నది. గురుకులాల్లో విపరీతమైనటువంటి ఫుడ్ పాయిజన్లు జరిగి ఈరోజు విద్యార్థులు మరణిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇట్లా చెప్పుకుంటూ పోతే విద్యారంగంలో అనేక సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యల పరిష్కారం కోసం ఈరోజు దృష్టి పెట్టాల్సిన బాధ్యత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పైన ఉన్నది. కావున విద్యారంగానికి వెంటనే బడ్జెట్ సవరించి 30% నిధులు కేటాయించాలని డిమాండ్ చేస్తూ ఇప్పుడు సంక్షిప్తం చూద్దాం. వచ్చే నెల ఆగస్టు 15వ తేదీ తర్వాత ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ సింగనవార్వేర్ వెల్లడించారు. నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్ పరిధిలో ఆగస్టు 15 తర్వాత ద్విచక్ర వాహనదారులు తమ వ్యక్తిగత రక్షణ నిమిత్తం తప్పక హెల్మెట్ ధరించాలని, అదేవిధంగా హెల్మెట్ ధరించకుండా వాహనాలు నడిపిన చట్ట ప్రకారం కేసులు నమోదు చేయడం జరుగుతోందని ఆయన స్పష్టం చేశారు. మోపాల్ మండల పరిధిలోని నాల్కల్ గ్రామంలో గల జిల్లా పరిషత్ హైస్కూల్ ప్రధానోపాధ్యాయుడు పి హరినాథ్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర పండుగను ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు సాంప్రదాయ దుస్తువులు ధరించి బోనాల ఊరేగింపులో పాల్గొన్నారు. పోతరాజుల వేషధారణతో ఆకట్టుకున్నారు. విద్యార్థినులు బోనాలు ఎత్తుకొని అమ్మవారి ఆలయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా హెచ్ఎం హరినాథ్ మాట్లాడుతూ విద్యార్థులకు బోనాల పండుగ విశిష్టతను తెలియజేసేందుకే వేడుకలు నిర్వహించినట్లు తెలిపారు. భక్తి శ్రద్ధలతో అమ్మవారికి బోనాలను సమర్పించామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయునీలు జ్యోతి, విజయ, సరస్వతి, వసంత, ప్రేమలత, రాజకళ, ఉపాధ్యాయులు గోపాల్, సంతోష్, శ్రీధర్, మహేష్ తదితరులు పాల్గొన్నారు. ఇక వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఇందూరు నగరాభివృద్ధికి నిధులు కేటాయించాలి.
నాగారం, దుబ్బా ప్రాంతాల్లో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను అర్హులకు కేటాయించాలి. నగర సమస్యలపై అసెంబ్లీలో గళం విప్పిన అర్బన్ ఎమ్మెల్యే ధంపా. బాన్సువాడ కాంగ్రెస్ నేతల మధ్య కుదరని సయోధ్య. రెండు వర్గాల మధ్య కొనసాగుతున్న మాటల యుద్ధం ఏనుగును ఏకాకిగా చేయడంతో ఎమ్మెల్యే పోచారంపై ప్రతి విమర్శలు చేసిన సొంత పార్టీ నేతలు. ఆక్రమణదారులకు అక్రమంగా విద్యుత్ కనెక్షన్లు, కరెంటు మీటర్ల సహాయంతో ప్రభుత్వ స్థలాలకు ఎసరు, నిబంధనలకు విరుద్ధంగా రేకుల షెడ్లకు విద్యుత్ సరఫరా చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న జనం. బోధన్ పట్టణానికి విచ్చేసిన ప్రముఖ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు విద్యార్థులకు మార్గనిర్దేశం, చదువుతో పాటు క్రమశిక్షణ అలవర్చుకోవాలని ఉద్బోధ. భీమ్గల్లో ముదురుతున్న ఇసుక మాఫియా వివాదం. ప్రశ్నించిన వారిపై దాడులకు దిగడాన్ని వ్యతిరేకించిన గులాబీ శ్రేణులు నిందితులను అరెస్టు చేయాలని నిరసన. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి భారతీ న్యూస్.